ఎక్కువ కాలం బతకాలి, చాలా కాలం బతకాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ లాంచ్ చేశారనమాట. నిజంగా ఇది రియలైజ్ అయితే మనిషి తన వయసుని రివర్స్ చేసుకోగలిగితే, మనిషి 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బతకగలిగితే ఎంత గొప్ప విషయం కదా. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి లైఫ్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మన లంగ్స్, మన హార్ట్, మన స్కిన్, మన బ్లడ్ అన్నీ ఓల్డ్ అయిపోతుంటాయి. అలా కాకుండా మనిషి రీలైఫ్ అనే కాన్సెప్ట్, అంటే మన ఏజ్ అయిపోయిన తర్వాత కూడా క్రానలాజికల్ గా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా మనం ఇంకా బయాలజికల్ గా చిన్న వయసులో ఉంటే మనం చేయాల్సిన పనులు చాలా చేయొచ్చు. మన ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ చాలా ముందుకెళ్ళొచ్చు. దీనివల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి, కానీ దీనివల్ల అనర్థాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే సృష్టిని మనం క్వశ్చన్ చేస్తున్నాం, సృష్టిని సైన్స్ తో మారుస్తున్నాం. దీనివల్ల ప్రపంచంలో ఎట్లాంటి పరిణామాలు దారితీస్తాయి, జనాభా కంట్రోల్ లేకుండా అయిపోద్ది కదా. ఇలాంటి ఆలోచనలు చాలా మందికి వస్తున్నాయి. అదే విధంగా క్రిమినల్స్ కానీ, రౌడీ షీటర్లు కానీ, మాఫియా కానీ, టెర్రరిస్టులు కానీ వాళ్ళ ఏజ్ ని రివర్స్ తీసుకుని జీవితాంతం బతికే ఉంటే 200 ఏళ్ళు 300 ఏళ్ళు అంటే ఇప్పటికైనా మనిషికి చావు అనేది ఒక బ్యాలెన్సింగ్ పవర్ అనమాట. అంటే చెడుని మంచిని బ్యాలెన్స్ చేస్తూ చావు అనేది మనిషికి వస్తుంది. అలా లేకుండా కొన్ని వందల సంవత్సరాల పాటు చావు లేకుండా బతికితే ప్రపంచంలో ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తావు, ఎంతమంది దుర్మార్గులను చూడాల్సి వస్తావు, ఇదే పెద్ద ప్రశ్న అనమాట. మొత్తానికి బ్రాన్ జాన్సన్ ఎక్స్పెరిమెంట్ మాత్రం టాప్ మోస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఆయన ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ కానీ, ఆయన జీన్ థెరపీ మెథడ్స్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మెథడ్స్ కానీ, ఆయన ఎక్సర్సైజ్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక ఆయన స్ట్రిక్ట్ వీగాన్ ప్లాన్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మనం కూడా ఫాలో అయితే ఖచ్చితంగా ఆయుర్దాయం పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది.